సార్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ మనం పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేసి పర్ఫెక్ట్ గా ఎండ్ చేసాము. ఎందుకంటే మొన్నటి వరకు అమెరికా నేను ఆపరేషన్ సింధూర్ ని ఆపినానన్నది, నిన్న చైనా అంటున్నది. ఈ నేపథ్యంలో అడుగుతున్న ప్రశ్న, అసలు మనం పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేసి పర్ఫెక్ట్ గా ఎండ్ చేస్తే ఈ మాటలు ఎందుకు వస్తాయి సార్? మొహమ్మద్ యూనిస్ ఇంకా చెప్పలేదు కదా బంగ్లాదేశ్, ఆయన కూడా క్లెయిమ్ చేయాలి ఇప్పుడు. మయన్మార్ చీఫ్, మిలిటరీ చీఫ్, ఆయన కూడా క్లెయిమ్ చేయాలి నేనే ఆపానని చెప్పి. రోడ్డు మీద పోతున్నా ఎవడని చెప్తాడు ఇప్పుడు. నేను ఇద్దరు కొట్టుకున్న రోడ్డు మీద నిన్న, వాళ్ళు మా ట్రంప్ వచ్చి ఆపాడంట వాళ్ళు ఫైట్ అని చెప్తారు. నాకు అర్థం కాదు. మనం ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్ తోనే వెళ్తున్నాం. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. మన ఏమేంటి, వాళ్ళ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ని డిస్ట్రాయ్ చేయడం. ఫస్ట్ డే మనం చేసాం. దాని తర్వాత మనం ఏం చెప్పాము, అయిపోయింది, మాకు ఇంకా ఏం లేదు, మీరేం చేయకండి, ఏమైనా చేస్తే వాళ్ళు మాకు చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ వినలేదు, మన మీద బాంబులు ట్రై చేస్తారు, అది ఫెయిల్ అయింది. మనం మళ్ళీ థర్డ్ డే వెళ్ళి వాళ్ళని కొట్టే, మొత్తం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మొత్తం ఫినిష్ చేసేసాం. ఈ పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు, లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అని యూజ్ చేసాం మనం వర్డ్. వి డిడ్ంట్ కాల్ ఇట్ వార్. మన ఆబ్జెక్టివ్ రియలైజ్ అయిందా లేదా? అది అయిన రోజు మోదీ గారు ఆపేశారు. చాలా మంది అడిగారు మోదీ గారు ఎందుకు మన లాహోర్కి వెళ్ళాలి కదా, మన కరాచీకి వెళ్ళాలి కదా. అది చాలా బాగుంటుంది. మన దగ్గర డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు. డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని అన్ని చెప్తారు. మహేందర్ సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు ఐపీఎల్ మ్యాచ్ చూసి డ్రాయింగ్ రూమ్ లో. మీరు వెళ్ళి బ్యాట్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది మీకు ఏంటనేది. అట్లాంటి మన దగ్గర డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాదు, యుద్ధానికి వెళ్ళినప్పుడు లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అంది, అయిపోయింది, కథం, వచ్చేసేయండి. బంగ్లాదేశ్ వార్లో మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1000 మంది చనిపోయారు సోల్జర్స్. మీరు అప్పుడు అడగొచ్చు కదా, అది కూడా ఎందుకు చనిపోయారు, చనిపోకూడదు కదా, మనం గెలిచాం కదా అంటే. అట్లా కాదు. వార్ అంటే దెల్ బి డెత్స్. ఏ రోజు మోదీ గారు దీన్ని పొడిగించి 4 వారాలు తీసుకెళ్తే డెడ్ బాడీలు రావడం మొదలు పెడితే, ఆ రోజు మొత్తం పాలిటిక్స్ తిరిగి మోదీ గారు తిట్టడం మొదలు పెడుతుండే అందరూ. చూడండి ఇంతమంది చనిపోయారు. శ్రీలంకలో ఐపీకేఎఫ్ ఆపరేషన్ లో రాజీవ్ గాంధీకి పంపించిన ఐపీకేఎఫ్ లో 3250 మంది చనిపోయారు మన సోల్జర్స్. ఎవ్వడు కొట్టుకుంటున్నారు శ్రీలంకలో, మనకి ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. ఎవరు పంపించింది సరే బిగ్ పొలిటికల్ బ్లండర్, కానీ అక్కడ కూడా చనిపోయారు కదా. మనం అడిగామా ఎందుకు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు ఎందుకు యుద్ధం చేశారని చెప్పి. ఈ చైనా క్లెయిమ్ చేయడం, చైనా ఈ ఆయుధాలు ఇచ్చింది పాకిస్తాన్కి, రాడార్ ఇచ్చారు, ఇంటెలిజెన్స్ సెటప్ ఇచ్చారు, డ్రోన్స్ ఇచ్చారు, J-15 J-17 ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు చైనా వచ్చి ఆపారంటే ఎట్లా చెప్తున్నారండి, అర్థం కాదు. అంటే మీ ఎక్విప్మెంట్ అంతా ఫెయిల్ అయింది, ఇంకా ఏం చేయకండి, మళ్ళీ మమ్మల్ని కొడితే ఇంకా పాపం వాళ్ళు మొత్తం ఏం లేకుండా అయిపోతారని చెప్పి ఆపారా. అక్కడ ట్రంప్ క్లెయిమ్ చేస్తే అది ఇంకో తమాషా. ఇక్కడేమో ఈయన క్లెయిమ్ చేస్తున్నారు నేను చేశాను చెప్పి. నేను చెప్పాను రేపు మొహమ్మద్ యూనిస్ కూడా క్లెయిమ్ చేయొచ్చు నేనే ఆపానని చెప్పి. అసలు ఒప్పుకోవాల్సిన పాక్ కరెక్ట్ గా ఒప్పుకున్న పరిస్థితే లేదు కదా సార్. మరి మేము ఓడిపోయామనో, ఒక అడుగు వెనక్కేసామనో, ఇంకా విర్రవీగిన మాటలే మాట్లాడింది తప్ప, అది పాక్ మాటల్లో అయినా కొంచెం ఏమైనా మనం అనుకున్నట్లుగా వస్తే ఈ రగడ ఉండేదేమో కాదు కదా. పాకిస్తాన్ DGMO, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, ఆయనే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ లెఫ్టినెంట్ జనరల్ విక్కి ఫోన్ చేసి వాళ్ళ హాట్ లైన్లో మేము సీజ్ ఫైర్ కావాలా మాకు అని అడిగారు. ఎవరు అడిగారు? పాకిస్తాన్. మనం అడిగాము లేదు, అది వాళ్ళు కూడా అంగీకరించారు. ఎందుకంటే ఆ రికార్డ్ అవుతుంది ఆ కాల్, అది వాళ్ళు అంగీకరించారు. సో లెఫ్టినెంట్ విగ్ ఏం చెప్పారంటే, నేను ఆన్ మై ఓన్ నేను డిసిషన్ తీసుకోలేను, ఒక కమాండ్ స్ట్రక్చర్ ఉంది మాకు, ఆర్మీ చీఫ్ నుంచి అది పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్తుంది, క్యాబినెట్కి వెళ్తుంది, క్యాబినెట్ అప్రూవ్ చేసి మళ్ళీ కిందకి వస్తుంది, టైం పడుతుంది, ఒక 3-4 అవర్స్ కావాలన్నారు. మెసేజ్ వెళ్ళింది, 3-4 అవర్స్లో కన్వే వచ్చింది, సాయంత్రం దాకా ఓకే అని చెప్పాము మనం. ఎవరు అడిగారు? పాకిస్తాన్ అడిగారు, మనం అంగీకరించాం. అక్కడే అర్థమవుతుందంటారా? అంటే అయిపోయింది కదా. మళ్ళీ ఎవరు ఆపారంటున్నారు? మళ్ళీ పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఉంటారు డెఫినెట్ గా యుఎస్. ఎందుకంటే ఇది ఎక్కడ పోతుందో తెలియదు. ఇది ఇప్పుడు న్యూక్లియర్ అసెట్స్ మీద కొట్టాం కైరానా హిల్స్ లో, అది అక్కడి నుంచి ఏదైనా లీకేజ్ అయితే ప్రాబ్లం రేపు. పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ లో చాలా మటుకు యుఎస్ కంట్రోల్లో ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే యుఎస్ కి భయం ఉంది, అది ఏ రోజు తాలిబాన్ చేతిలో పడుతుందో అని చెప్పేసి. దీనికన్నా ముందు అల్ఖైదా భయం ఉండే. సో యుఎస్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్. అదైతే ఇరాన్ ఏమైనా కొట్టేస్తారని భయం ఉంది యుఎస్ కి. న్యాచురల్లీ యుఎస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ లెవెల్లో కాదు అది. యూజువలీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పరు కొట్లాడకండి, ఎందుకు చిన్నపిల్ల కొట్లాడుతున్నారని అట్లా చెప్పరు ఎవరు. ఇట్ విల్ బి డెల్ట్ ఎట్ పొలిటికల్ అని మనం చూసాం. ఏదో ఒక ఇండియన్ ఒక ఆయనకి ఒక మెడల్ ఇచ్చారు, ఇది ఆపాయని చెప్పేసి. అని మళ్ళీ ట్రంప్కి ఎందుకు ఇవ్వలేదు మెడల్? మళ్ళీ ఆయన పాపం నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది, ఆయనకు దొరకలేదు. ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు రేపు. ఆయన పేరు మర్చిపోయాను నేను. ఈజ్ అన్ ఇండియన్ జెంటిల్మెన్, అట్లీస్ట్ ఇండియన్ ఆరిజిన్ జెంటిల్మెన్. ఇది. సో ఈ యుద్ధం అనేది ఇప్పుడు రష్యా యుక్రెయిన్ లాగా కొట్టుకుని 4 సంవత్సరాలు అవుతుంది. మీరు ఎక్కడో ఆపాల్సిన యుద్ధం వారంలో అయిపోతుంది అన్నారు, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు దానికి. ఎవడు వింటలేడు ఎవడు మాట. ట్రంప్ అని చెప్పినా కానీ వింటలేడు, పుటిన్ చెప్పినా ఈయన వింటలేడు, జెలెన్స్కీ అసలు పట్టించుకోవట్లేదు.